ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియం కాడ ఉన్నాము. క్రికెటర్ కోచ్ కుమార్ బాబు గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సంబంధించిన మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనాలిసిస్ అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. సార్ T20 వరల్డ్ కప్ ఎట్లుండబోతా ఉంది? అహ్మదాబాద్ స్టేడియం ఎట్లుంటుంది అంటారు? అహ్మదాబాద్ స్టేడియంలో బాగా రసవత్తరంగా జరుగుతుంది మ్యాచ్. నా అనాలిసిస్ ప్రకారము 70-30 ఉందండి. న్యూజిలాండ్ 30%, ఇండియా 70% ఉంది. కానీ T20 క్రికెట్లో ఏదైనా జరగచ్చు. లాస్ట్ బంతి వరకు మనం గెస్ చేయలేము, ఏమీ చెప్పలేము. కానీ మన సైడ్ అయితే కనుక అంత మంచి బౌలర్స్ ఉన్నారు. బుమ్రా ఉన్నాడు, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ ఉన్నాడు మన సైడ్. లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, మరి వచ్చేసి అక్షర్ పటేల్ ఆల్రౌండర్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ 100% మన ఓపెనింగ్ బ్యాట్ అయితే సక్సెస్ కావట్లేదు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. మనం ఫైనల్ వరకు రావడానికి కారణం సంజు శాంసన్. ఎందుకంటే ఇంకా లీగ్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకానొక టైంలో టీంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, కంబ్యాక్ చేశాడు, చాలా అద్భుతంగా ఆడాడు. వెస్టిండీస్తో విన్నింగ్ నాక్ చేశాడు 97. మరి సెమీఫైనల్లో వచ్చేసి 89 రన్స్ చేశాడు, మంచి నాక్ అది. దాంతోపాటు మనకు అభిషేక్ శర్మ ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ అట్లీస్ట్ 5 ఓవర్స్ వరకు కొంచెం వికెట్ మీద ఆగి ఎటు పడితే అటు ఆడుకోకుండా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆడితే సంజు శాంసన్ ఆల్రెడీ ఆడుతున్నాడు, అగ్రెసివ్గా ఆడుతున్నాడు సంజు శాంసన్. దాని తర్వాత వచ్చేవాళ్ళు ఇషాన్ కిషన్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తర్వాత హార్దిక్ పాండ్యా వస్తాడు, తిలక్ వర్మ ఉన్నాడు, మన హైదరాబాదీ తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. దాంతోపాటు వచ్చేసి బౌలర్స్ ఉన్నారు. వీళ్ళు హర్షదీప్ సింగ్ ఇంతకుముందు వేసినట్టు స్టార్టింగ్ ఓవర్స్లో వికెట్లు ఖచ్చితంగా తీస్తుండే అనమాట. ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని మ్యాచ్ల్లోనే తీశాడు. అతను ఫ్లాప్ అవుతున్నాడు. ఒక బూమ్రా ఒకటి కరెక్ట్గా వేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఒక మ్యాచ్లో పర్ఫార్మెన్స్ పడిపోతుంది. వీళ్ళందరూ బౌలింగ్లో, బ్యాటింగ్ అగ్రెసివ్గా ఉంది. కానీ బౌలింగ్, ఫీల్డింగ్లో కొన్ని లోపాలని సరిదిద్దుకుంటే కనుక ఇండియా కంపల్సరీ గెలుస్తుంది రేపు. అంటే ఇండియాకున్న ప్లస్ పాయింట్లు ఏంటి? అటు న్యూజిలాండ్కున్న మైనస్ పాయింట్లు ఏంటి? వాళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంటి? వాళ్ళ దాంట్లో న్యూజిలాండ్ దాంట్లో మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. డారెల్ మిచెల్ ఉన్నారు. ఓపెనింగ్ మొన్న సెంచరీ కొట్టాడు, అతను 33 బాల్స్ కొట్టాడు. మరి ఓపెనర్స్ బాగున్నారు. డారెల్ మిచెల్ ఆడుతున్నాడు, ఫిలిప్స్ ఆడుతున్నాడు, ఇంకా ఆల్రౌండర్ జిమ్మీ నిషమ్ ఉన్నాడు, మరి వచ్చేసి కెప్టెన్ ఉన్నాడు. కెప్టెన్ ఆల్రౌండర్. ఇంతకుముందు అయితే ఓన్లీ బౌలింగ్ ఒకటే వేస్తున్నాడు కెప్టెన్, న్యూజిలాండ్ కెప్టెన్. ఇప్పుడు బ్యాట్ తోటి కానీ మినిమం 30-40 రన్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆ విధంగా చూస్తే కనుక వాళ్ళది ఫర్గ్యూసన్ ఉన్నాడు. ఓపెనింగ్ అయితే స్టార్టింగ్లో వికెట్లు తీస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా మీద అగ్రెసివ్గా వేసాడు అసలుకి. ఇంకా మన దాంట్లో చూస్తే కనుక బూమ్రాని ఓపెనింగ్ ఫస్ట్ ఓవర్ వేయించాలి. తర్వాత మధ్యలో 12 ఓవర్స్ తర్వాత ఇప్పుడు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారో అట్లా బూమ్రాతో వేయించాలి. ఎందుకంటే బూమ్రాని అవసరమైనప్పుడే వాడుకోవాలి. ఊరికే బూమ్రాతో ఓవర్లు కంప్లీట్ చేయించేసామంటే లాస్ట్లో మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకా వచ్చేసి మన ఇతను శివం దుబే ఉన్నాడు. బౌలింగ్లో కానీ కొంచెం అగ్రెసివ్నెస్ చూపించాలి. స్లో వేస్తున్నాడు. అతనికి ఉండే ఎఫెక్ట్ అతను పడితే మంచిగా వేస్తాడు. కానీ కాన్ఫిడెన్స్ అంతగా బౌలింగ్లో కాన్ఫిడెన్స్ లేనట్లుంది. బ్యాటింగ్లో కానీ మీడియం ఫేస్కి ఆడలేకున్నాడు. కొంచెం 250 స్కోర్ చేసింది, ఆనందం వ్యక్తి చేసి దాదాపుగా దరిదాపులోకి వచ్చి 7 పరుగుల తేడాతో గెలిచిన విషయాన్ని కూడా మనం చూసాం. అంటే ఇలాంటి మిస్టేక్స్ కొన్ని జరిగాయి అందులో ప్రధానంగా. అలాంటి మిస్టేక్స్ ఏం చేయకూడదు అంటారు? ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి ఆయన అస్త్రాలు ఏమున్నాయంటే కనుక గూగ్లీలు వేయడము. ఆయన గూగ్లీలు మర్చిపోయి ఏదేదో టెన్షన్లో ఏదో వేస్తున్నాడు. ఆయన బేసిక్స్కి తగ్గట్టుగా ఆయన బౌలింగ్ చేశాడంటే ఆయన వరల్డ్ నెంబర్ 1. ఇప్పుడు T20లో వరల్డ్ నెంబర్ 1 వరుణ్ చక్రవర్తి. ఇండియా టీం బౌలింగ్ అంతా బూమ్రా మీద, వరుణ్ చక్రవర్తి మీద, ఇద్దరి మీద డిపెండ్ అయింది. మిగిలిన అక్షర్ పటేల్ వేస్తున్నాడు. అక్షర్ పటేల్ ఇప్పుడు వీళ్ళిద్దరికి సపోర్టింగ్గా వీళ్ళిద్దరు కంట్రోల్ చేశారంటే మిగిలిన వాళ్ళకి వికెట్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ 60 చేంజ్ రన్స్ కొట్టించుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ప్రతి టీము వరల్డ్ కప్ ముందంతా వరుణ్ చక్రవర్తి, బూమ్రా అంటే భయపడుతున్నారు. బట్ ఇప్పుడు టీం వరల్డ్ కప్లోకి వచ్చేదలికే వరుణ్ చక్రవర్తి తేలిపోయాడు. అసలు వేయట్లేదు వరుణ్ చక్రవర్తి.
కావాల్సిన స్పాట్లో వేయట్లేదు. ఏదో వికెట్స్ అయితే వస్తున్నాయి, 1-2 వస్తున్నాయి, కానీ అది వరుణ్ చక్రవర్తి టాలెంట్ వల్ల రాలేదు. బ్యాట్స్మెన్ ఫాల్ట్ చేయడం వల్ల వికెట్లు వస్తున్నాయి. దట్టు ఫీల్డింగ్ కానీ లాస్ట్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది. అక్షర్ పటేల్ అయితే అగ్రెసివ్ క్యాచెస్ 24 మీటర్స్ బ్యాక్ రన్నింగ్ చేసి 83 వరల్డ్ కప్లో కపిల్ దేవ్ రిచర్డ్స్ ఎట్లా వెనకాలకి రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి 15 మీటర్స్ క్యాచ్ తీసుకున్నాడు, అలాగే తీసుకున్నాడు మొన్న. బట్ అగ్రెసివ్గా డైవ్ వేసి, ఎందుకంటే కపిల్ దేవ్ అక్కడ డైవ్ వేయలేదు, ఓన్లీ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి తీశాడు. ఈడ మళ్ళీ ఇంకొకటి కానీ క్యారీ అతనిది బాల్ క్యాచ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ మిస్ అయ్యి మళ్ళీ క్యాచ్ని త్రో చేయడం వల్ల దూబే క్యాచ్ చేశాడు. అది అద్భుతమైన క్యాచ్. ఫీల్డింగ్ కానీ చాలా మంచి ఫీల్డింగ్ చేస్తున్నారు ఇండియా. రేపు కానీ మన సెమీఫైనల్లో చేసినటువంటి ఫీల్డింగ్, బ్యాటింగ్, దాంతోపాటు బౌలింగ్ కానీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంప్రూవ్మెంట్ ఉంటే మనం గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి. బట్ లాస్ట్ మ్యాచ్లో వేసినటువంటి బౌలింగ్ వేస్తే మనం చెప్పలేము. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అంటే గతంలో కూడా మ్యాచ్లు జరిగాయి, అంటే ఎట్లా ఉండేది, ఏం మెయిన్ పాయింట్స్ ఏం సరిదిద్దుకోవాలంటారు? మనం మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఓపెనింగ్ బ్యాట్ ఉంది, అభిషేక్ శర్మ ఆడాలి. అభిషేక్ శర్మ ఆడాడంటే వెనకాల టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అంతా కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అభిషేక్ శర్మ ఫస్ట్లో అంతా ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అవుతున్నాడు. అది ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అవుతున్నాడు, బట్ కొట్టేయాలని పోయి కొడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా అంటే ఇంకా అన్నీ ఆడమని చెప్పట్లేదు, ఆడాలి. అతని కాన్ఫిడెన్స్ పెంచుకొని ఆడాలి. కాన్ఫిడెన్స్ పెంచుకుంటే అభిషేక్ శర్మ మనకి 40-50 రన్స్ కొట్టాడంటే సంజు శాంసన్ ఆడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు అగ్రెసివ్గా ఆడారంటే మన స్కోరు 250 చేంజ్ వచ్చేస్తుంది. ఎంతవరకు కొట్టాలి సార్? అంటే ఈ మ్యాచ్లో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా కనుక వచ్చేది ఉంటే ఎంతవరకు స్కోర్ చేస్తే విన్నింగ్ అయ్యే అవకాశం లేదు? 210 రన్స్ చేస్తే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అహ్మదాబాద్ నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం చాలా పెద్దది, బౌండరీస్ చాలా 70 మీటర్స్ 80 మీటర్స్ ఉన్నాయి. దాంట్లో సిక్సర్లు కొట్టడం చాలా కష్టము. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 లీగ్లో చూసాము, మన వాళ్ళంతా కొట్టనీకి పోయి అంతా బౌండరీ లైన్ దగ్గరే ఒక 5 మీటర్ల ముందు దొరికిపోయారు. అలా కాకుండా మన వాళ్ళు కొంచెం ఎక్కడ ఏరియాలో బౌండరీ లైన్ తక్కువ ఉంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫీల్డర్ల గ్యాప్లు ఎత్తుకుతున్నారు కరెక్టే, కానీ సౌత్ ఆఫ్రికాతో ఆడినట్టు ఆడకుండా ఇక్కడ మంచిగా ఆడితే పర్వాలేదు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ కానీ మనం అక్కడే ఓడిపోయాము, వన్డే వరల్డ్ కప్. దట్టు ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రౌండ్లో ఆడే మ్యాచ్లో లాస్ట్ టైం మనకి బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చారు, ఇప్పుడు రెడ్ సాయిల్ ఇస్తాము అంటున్నారు. ఈరోజు న్యూస్ ప్రకారము రెడ్ సాయిల్ పిచ్ ఇస్తాము అంటున్నారు. ముంబైలో లాస్ట్ మ్యాచ్ జరిగింది కానీ రెడ్ సాయిల్ వికెట్ మీదే జరిగింది, టర్ఫ్ వికెట్, రెడ్ సాయిల్. మనకు కొంచెం అగ్రెసివ్గా అందరూ కొంచెం ఫైనల్ ఆడుతున్నమాట ఆడి మరి తర్వాత లాస్ట్ టోర్నమెంట్ మనము 5-1 T20 సిరీస్ ఆడినాము, దాంట్లో న్యూజిలాండ్ని కొట్టాము, మనం వన్డేల్లో ఓడిపోయాము. కానీ అదంతా గతము. ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా ఆడాలి, మంచి కాన్ఫిడెన్స్ ఆడాలి, ఓపెనర్స్ రన్స్ చేయాలి. అంటే అహ్మదాబాద్ ఏదైతే స్టేడియం ఉందో అది ఎవరికి ప్లస్గా ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? ప్లస్గా అంటే ఇంకా ఇండియాకే ప్లస్గా ఉంటుంది. 1,00,000 మంది స్పెక్టేటర్స్ చూస్తున్నప్పుడు 1,00,000 మందిలో వాళ్ళు ఒక 10,000 ఉంటారు, 90,000 మెంబర్స్ మనకే సపోర్ట్ ఉంటుంది. ఆ సౌండ్ దానివల్ల మనకు మోటివేట్ అవుతాం, బాగా యాంగ్రెసివ్గా ఉంటాము, మనం అద్భుతంగా ఆడగలం. అట్లా మనకు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే దేశం మొత్తం ఇండియా టీం వెనకాల ఉంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ ఇండియా. థ్యాంక్ యూ. ఓకే.